బ్యాక్ పెయిన్ వస్తుంది. వాటిని మేము స్పైన్ మీద లోడ్ పడకుండా ఎలా జాగ్రత్త పడాలని అడుగుతున్నాను. హలో అండి. ఐఎమ్ డాక్టర్ ఫనీ వల్లూరి. కామన్‌గా చాలామంది పేషెంట్లు అడిగేది, మేము కొన్ని హ్యాబిట్స్ చేస్తుంటాము. ఆ హ్యాబిట్స్ ఆబ్వియస్‌గా మా స్పైన్ డ్యామేజ్ చేస్తుంటే మాకు అర్థమవుతుంది. అవి మేము కొన్ని సెల్ఫ్‌గా అర్థం చేసుకొని కరెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అది చేస్తుంటే మాకు పెయిన్ వస్తుంది. అలా కాకుండా మీరేమైనా చెప్పగలరా అని చాలామంది రివ్యూస్‌లో వాటిలో కూడా అడుగుతున్నారు. బ్యాక్ పెయిన్ వస్తుంది. వాటిని మేము స్పైన్ మీద లోడ్ పడకుండా ఎలా జాగ్రత్త పడాలని అడుగుతున్నాను. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. కామన్‌గా జరిగేది ఫస్ట్ కారణము స్లౌచింగ్ పోస్చర్ అనమాట. అంటే గనక ఎక్కువ ముందు వంగి కూర్చోవడము, లేకపోతే నాకు నడుము ఇలా ఎక్కువ బెండేలా ఉండడం అనేది నడుము ఎక్కువ లోడ్ పడేలా చేస్తుంది. రెండోది లెంతీ అవర్స్ కూర్చోవడం. దానివల్ల ఆటోమేటిక్‌గా స్పైన్ మీద కంటిన్యూస్‌గా ప్రెషర్ పడుతుంటుంది. అందుకోసం ఫ్రీక్వెంట్‌గా ఎవ్రీ 1 అవర్ కానీ, లేకపోతే నాకు అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్‌కైనా లేచి ఒక 5 మినిట్స్ వాక్ చేయడము. ఆ వాక్ చేసినప్పుడు లైట్‌గా లెగ్స్ మూవ్‌మెంట్ చేసుకోవడం అవి చేస్తేనాక కొంచెం మన హిప్ మజిల్స్ కానీ, దాంతోపాటు బ్యాక్ మజిల్స్ కానీ కొంచెం రిలాక్స్‌గా ఉండి బెటర్‌గా ఉంటుంది. ఇంకో కామన్‌గా చేసే మిస్టేక్ అందరూ మోకాళ్ళు వంచి వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా స్పైన్ వంచి వెయిట్స్ లిఫ్ట్ చేస్తారండి. అది చాలామంది ఇమేజ్ చూస్తుంటారు. మోకాళ్ళ మీద కూర్చొని ఆయన వెయిట్ లిఫ్ట్ చేయాలని. అలా కాకుండా బెండ్ చేసి లిఫ్ట్ చేయడం వల్ల బ్యాక్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అది కూడా అవాయిడ్ చేయడం బెటర్. వీక్ కోర్ అంటారండి. అంటే మన కోర్ మజిల్స్ చాలా వీక్‌గా ఉంటాయి. మన అబ్డామినల్ మజిల్స్ కానీ, మన బ్యాక్ మజిల్స్ కానీ, మన థై మజిల్స్ కానీ అవన్నీ స్ట్రెంగ్తెన్ బాగా చేసుకోవాలి. ఆ కోర్ మజిల్స్ కూడా ఎప్పుడైతే వీక్ ఉంటాయో ఆటోమేటిక్‌గా మన స్పైన్ మీద వాటి మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఇవి స్ట్రెంథెనింగ్ చేసుకున్నా కానీ ఆబ్వియస్‌గా మీ స్పైన్ స్ట్రెంత్ బాగుండి మీరు పొరపాటున తెలియకుండా అంటే నాకు తప్పని పరిస్థితిలో కొన్నిసార్లు ఎక్కువ అవర్స్ కూర్చున్నా కానీ పెద్ద ఇబ్బంది పెట్టదు. వాళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత ఆ సింపుల్ స్ట్రెచింగ్ లాంటివి కూడా చాలామంది చేయరు. ఆ స్ట్రెచింగ్స్ అనేవి రెగ్యులర్‌గా చేసుకుంటే లెగ్ స్ట్రెచింగ్, హ్యాండ్ స్ట్రెచింగ్ లేకపోతే సింపుల్‌గా మనకి రెగ్యులర్‌గా చేసే ఆ సూర్య నమస్కారాలు లాంటివి చేసుకున్నా కానీ మనకు ఆటోమేటిక్‌గా మజిల్స్ అన్నీ కొంచెం రిలాక్స్‌గా ఉంటాయి. అవి చేయక కూడా ఆటోమేటిక్‌గా ఆ మజిల్ టైట్‌నెస్ వల్ల కూడా మనకి జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. చాలామంది ఇప్పుడు వెయిట్ గురించి కాన్షియస్‌గా ఉంటున్నారు. అది చాలామంది చెప్పక్కర్లేదు. బట్ అది కూడా ఇంకా వెయిట్ ఉన్న కండిషన్స్ కూడా కేసెస్ కూడా 30-35% ఉన్నాయి మన రాష్ట్రాల్లో. సో, ఆ వెయిట్ మేనేజ్మెంట్ అనేది కూడా చేసుకుంటే కూడా మనకి స్పైన్ మీద లోడ్ తక్కువ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఫస్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ అండి స్టాండింగ్, వాకింగ్. వాకింగ్‌లో కూడా ఛాన్స్ ఉంటేనక వాళ్ళకి ఈజీగా పక్కకి, బ్యాక్‌కి పడరు. కొంచెం కోర్ స్ట్రెంత్ అవన్నీ కొంచెం బాగానే ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత సైడ్ వాకింగ్, బ్యాక్ వాకింగ్ చేయడం అనేది బ్యాక్ మజిల్స్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. దాంతోపాటు వెయిట్ మేనేజ్మెంట్ తగ్గడానికి కూడా వాటికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక్కటే వాకింగ్ అనే పెట్టుకోకుండా మెల్లమెల్లగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల వాటి వల్ల కూడా ఈజీగా అబ్డామిన్ తగ్గడానికి ఉంటుంది.